ఫ్రెండ్స్, ఈరోజు నేను మామిడికాయ మునగాకు ఆనియన్ వేసి ఒక కూర. ఇది చపాతీలకి అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది. చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి ఇక 4 మామిడికాయలు, చిన్న కాయలు ముక్కలు. అంటే కోసినవి నీలంకాయలు, కొంచెం అంటే పులుపు అంత ఎక్కువ ఉండవు. తర్వాత 3 ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు మునగాకు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం నూనె, తర్వాత పసుపు, ఉప్పు, కారం, శనగపప్పు, మినపప్పు, మెంతి పొడి, ఆవాలు. ఇవి కావాల్సినవి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం నూనె వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ముందు కొంచెం ఆవాలు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు ఇవి వేసి వేయించుకోవాలి. కొంచెం నూనె పోసాను చూడండి. ఇప్పుడు ఇది వేసవికాలం ఎంత వద్దన్నా మామిడికాయలు ఒక్కొక్క సీజన్లో కొన్ని చాలా తక్కువగా వస్తాయి. కాకపోతే చెట్టుకి కాసినవైనా ఉంటాయి, రాలిపోయిన ఉంటాయి. నిలవ పచ్చడికి పనికిరావు. ఒకవేళ ఆమ్చూరు చేసుకోవాలన్నా కొంచెం ఓపిక ఉండాలి, సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి తీపి పచ్చడి ఇలాంటివి చేసుకుంటే కనుక 4 రోజులు తినచ్చు. ఇది చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఆవాలు వేగాలి. ఇప్పుడు ఇది కొంచెం వేసింది, కొంచెం మగ్గాయి కదా. ఇందులో మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. నేను టెంకలతో కూడా వేసేసాను. పిల్లలు ఉంటే టెంకలు తింటారు ఇష్టంగా. దీన్నే కొంచెం కావాలంటే స్వీట్ కూడా చేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయ ఉన్నప్పుడు స్వీట్ అందరికీ నచ్చదు, అందుకని నేను వేయట్లేదు. ఇది వేసాక చూడండి, పసుపు నూనెలో వేస్తారు, కానీ నాకు ఒక చిన్న అనుమానం ఏంటంటే పసుపుని ఉడకబెట్టి ఆవుపేడ నీళ్ళలో ఉడకబెట్టి వాటిని అలా శుద్ధి చేసి చేస్తారు. అప్పటికే అది పసుపు ఆడేటప్పటికే వేగినట్టు ఉంటుంది రంగు. మళ్ళీ దాన్ని నూనెలో వేస్తే ఇంకొంచెం పసుపు మాడితే మాత్రం అది ఇంకొంచెం ప్రమాదం. అది అందుకని కొంచెం చూసుకుని అంచేత ఎవరో వాళ్ళు వేశారు వీళ్ళు వేశారని కాకుండా మనం కూడా కొంచెం సైంటిఫిక్గా ఆలోచించి, తెలియకపోతే ఏ న్యూట్రిషన్ అడిగి వేయాలి. కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు, సాల్ట్. ఒక పించ్లో ఎక్కువైపోతుంది ఇది, అందుకని ఇంత చిన్న గరిటె పెట్టాను. చాలు. ఇప్పుడు దింపే ముందు మునగాకు అది వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసాక కొంచెంసేపు ఉడుకుతుంది. ఇందులో ఇది ఉంటాయి కదా, మామిడి ముక్కల్లోనే చెమ్మ ఉంది, బాగా పచ్చికాయలు కాబట్టి నీరు వచ్చేస్తుంది ఇందులోనే, అందుకని వేయక్కర్లేదు. కొంచెం గట్టి కాయలు అయితే అప్పుడు వేసుకోవాలి. ఇలా ఉంచండి. దీంట్లో కొంచెం నీళ్ళు పోస్తాను నేను. ఈ నీలంకాయలు అంటే కొంచెం గట్టిగా ఉంటాయి నీలంకాయలు, అందుకని కొంచెంగా చూడండి అంతే నీరు పోసాను. చాలు. అది వేసి పెట్టేయటమే. ఇప్పుడు ఇది ఉడికిపోయింది చూడండి. ఆ నీళ్ళంతా పీల్చుకుని కొంచెం నీళ్ళు వేసాను కదా, ఉడికితే సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఎక్కువ వేయట్లే, 1 స్పూన్ మెంతి పొడి ఒకటి అంతే వేసి మునగాకు వేస్తాను. ఇది నాకు చెయ్యి చెప్పాను కదా, చేతికి ఫ్రాక్చర్ అయింది, చేతికి కట్టుంది, అందుకని కొంచెం అవి వస్తాయి పొలలు, ఏమనుకోకండి. ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ చాలా ఓపిక్గా ఉన్నారు, అందుకే నేను కూడా చేయాలి ఏదైనా ఎలా అయినా అని చెప్పని చేస్తున్నాను. కొంచెం కారం, తర్వాత ఇంట్లో దేవుడి పెట్టిన పంచదార ఉంది కాబట్టి వేస్తున్నాను, లేకపోతే బెల్లం వేసుకోవచ్చు. ఉడికి అయితే వేయండి. ఇది కొంచెం పుల్లకాయలు కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. నేను వేసిన పచ్చిమిరపకాయలు కూడా పెద్ద కారం ఉండవు, అందుకని ఇలా చేస్తున్నాను. ఇలాగే చేయాలని రూల్ ఏం లేదండి, మీ ఇష్టం. ఇందులో ఏమైనా కావాలంటే కొంచెం పల్లీలు వేసుకోవచ్చు, ఏదైనా కలుపుకోవచ్చు.
ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఛానల్స్, బట్టల షాప్లోకి వెళ్ళి వేల చీరలు చూసి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే యూట్యూబ్లో కూడా వేల రకాలు, ఒకే రకం వంట వందల్లో ఉంది. ఆ వందల్లో చూసి మనకి నచ్చింది, మన ఇంట్లో తినేది, అందరికీ ఆమోదయోగ్యమైంది చేసుకుంటే బాగుంటుంది. ఇది వేసాక పెద్ద ఉడకక్కర్లేదు, ఇంట్లో చేశాక స్టవ్ ఆపేయచ్చు. స్టవ్ ఆపేస్తాను. ఇది కూర.